హలో నమస్తే వెల్కమ్ టు జేడీ న్యూస్ ఛానల్. అక్టోబర్ 25వ తేదీ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జనం బాట కార్యక్రమం అనేది చేపడుతున్నారు. 4 నెలల పాటు సాగే ఈ కార్యక్రమం అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, అసలు దీని వెనకాల వ్యూహం ఏంటిది అనేసి మనమైతే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటు అయితే కనుక తెలంగాణ జాగృతి స్పోక్ పర్సన్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ సార్, నమస్తే సార్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనం బాట కార్యక్రమమే కాకుండా ఇంకా పలు కార్యక్రమాలు అనేవి చేసుకుంటూ పోతుంది. అసలు దీని వెనకాల కారణం ఏమైనా రీజన్ ఉంటుందా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అసలు జనం బాట వల్ల ఉపయోగకరం ఏంటిదని చెప్తారా? ముఖ్యం మేడం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ పనిచేశారు. ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం వస్తే గ్రూప్ 1 సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తూ ఉంటే కూడా దొంగదారిలో ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేసి అది చేశారు, దాన్ని కూడా ఈరోజు తెలంగాణ జాగృతి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమల స్థూపం దగ్గర మేము నిరసన కార్యక్రమం పెట్టినాం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అట్లా ప్రజా సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, నిన్నగాక మొన్న కూడా వివోఏల సమస్యల పైన కూడా మేము గలమెత్తాం. అంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ, జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ పార్టీ ఉన్నా, ఇతర వామపక్ష పార్టీలు ఉన్నా, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయాల్సినంతగా ప్రజలకు ఏం చేస్తలేరు అనేటువంటిది ఈ రోజు ప్రజలకి వెళ్ళిపోయింది. ప్రశ్నించాల్సిన పరిస్థితుల్లో ప్రశ్నించట్లేదు. ఈ రోజు తెలంగాణ జాగృతి కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతి మాత్రమే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఇలా ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని చెప్పేసి కవిత గారు చెప్పిలో, ఎవరికైతే కార్యకర్తలకు కానీ ఉద్యమకారులకు కానీ యాక్సెస్ ఉండాలి పెద్ద సార్తో కవిత గారు కోరుకున్నారు. దానికి విరుద్ధంగా ఉన్నాం మేము అని చెప్పేసి కవిత గారిని అప్రజాస్వామికంగా ఈ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసి పంపించేసారు. సో మమ్మల్ని పంపించేసిన తర్వాత మేమైతే ప్రజల దగ్గర మా భవిష్యత్తు వెతుకోవాల్సిందే కదా. కాబట్టి ప్రజల యొక్క సేవలోనే మనం ఉండాలి. ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలు ఈ ప్రజా పోరాటంలో, ఈ ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి కవిత గారు ఈ రోజు జనం బాట అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పటి వరకు హెడ్ క్వార్టర్ నుంచి మేము కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం, అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు సుదీర్ఘంగా మేము ఫైట్ చేసుకుంటూ పోయినాం. ఈ రోజు మహిళలకు సంబంధించిన గృహజ్యోతి గురించి కానీ, పిల్లలకు సంబంధించిన స్కూటీల గురించి కానీ, లేదా ఉత్తరాలకు సంబంధించినటువంటి లెటర్స్ పోస్ట్ కార్డ్ ఉద్యమం గురించి కానీ, ఇలా అనేక రకాల కార్యక్రమాలు మేము తీసుకొని ఇక్కడి నుంచి ఫైట్ చేసాం. కానీ ప్రజలకు దగ్గరగా అయితే వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏమి ఉంటాయి, వాళ్ళు ఎదుర్కొంటే సమస్యలు ఏంటి, పెన్షన్స్ వస్తున్నాయా, ఎరువుల కొరత ఉందా, రైతాంగం మేము ఎదుర్కొంటున్నారు, శ్రామికులు, కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ అసలు ఏమి ఎదుర్కొంటున్నారు అనేటువంటిది తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే రేపు రోజున మేము ఒక యాత్ర మొదలు పెట్టినాం. ఈ యొక్క యాత్ర సుమారు 4 నెలలు ఒక సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాలు పర్యటిస్తారు.